మండలిలో ఆకర్ష్ పెట్టినట వీళ్ళు గుంజే ప్రయత్నం చేస్తున్నారట. మండలిలో ఆకర్ష్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ గురి, కనీసం 14 మందిని చేర్చుకునేందుకు యత్నాలు. మండలి చైర్మన్ గుత్తాపై బీఆర్ఎస్ అవిశ్వాసం పెట్టనుందన్న వార్తలతో అప్రమత్తం. గతంలో ఇలాగే కాంగ్రెస్ ఎమ్మెల్సీలను చేర్చుకున్న బీఆర్ఎస్ నాటి సీన్ రివర్స్ అయ్యే ఛాన్స్. ఇదేగా అల్ల నీళ్లు తీసి ఇళ్ళ పోసినట్టు, ఇళ్ళ నీళ్లు తీసి అల్ల పోసినట్టు. కుండలు వేరు, నీళ్లు గవే, అటు మార్చి ఇటు మార్చి అవి. అందుకే రాజకీయంలో కానీ మార్పు వస్తలేదు, వ్యవస్థలో కానీ మార్పు వస్తలేదు. బీఆర్ఎస్ ఏదైతే తప్పు చేసిందో కాంగ్రెస్ గానే తప్పు చేస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేస్తుంది, సొక్కం పొసలాగా మా ఎమ్మెల్సీలను గుంజుకున్నారు అంటది. అప్పుడు ఇటువంటి కథలకు బాల్పడకపోతే కేసీఆర్ ఇప్పుడు వీళ్ళు ఈ పనులు చేయకపోతే. రాజకీయ నాయకులు వాళ్ళ సిద్ధాంతాలు ఏమో కానీ నిజంగా నీచాతి నీచులు. ఒక పార్టీని చంపాలని చూడడమే తప్పు. కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని చంపవలసిందే, దానికి తప్పేం లేదు. ఎందుకంటే అవి జాతీయ స్థాయి పార్టీలు, మన రాష్ట్రానికి ఎక్కడికి వచ్చే పార్టీలు కాదు. మొత్తానికి 14 మంది ఏది ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీ లాక్కునే ప్రయత్నం చేస్తుంది. ఇక ఈ 14 మందితో పాటు 35 మంది ఉన్నారు కదా బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలు. దాంట్లో 20-25 మంది ఊస్ట్ అయిపోయినట్టే అతి త్వరలో. చూడండి, రేవంత్ రెడ్డి గారు సూత్తాంటేనే కుర్దీలో పడ్డ ఎలకలాగా గిలగిల కొట్టుకోకపోతే అడుగురు. అలాంటి ఒక పెద్ద స్కెచ్ వేస్తాను. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ముందే మేల్కొని టక్కున గోడ దింపితే ఆయన బతికి బట్ట కట్టినట్టే.